ప్రయోజనాల మాట దేవుడెరుగు. మరి ఒక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాలంలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తామని కోటాను కోట్ల రూపాయల తెలంగాణ ఉపాధ్యాయుల వాళ్ళ సంఘ సభ్యులే ఉండొచ్చు కాదనను, కానీ వసూలు చేసిన డబ్బు ప్రకారం స్వర్ణోత్సవాలు జరపలేదు. ఆ డబ్బు ఏమైందో చెప్పలేదు, ఎవరి అకౌంట్లో ఉందో చెప్పలేదు, లేదా స్వర్ణోత్సవాలు నిర్వహించలేకపోతున్నాము, మీ డబ్బు మీరు వాపసు తీసుకోండి అని ఇప్పటివరకు తెలియజేయలేదు. అటు ఆర్థిక నేరాలతో పాటు అటు విద్యాశాఖలో కూడా అనేక సంక్షోభాలు నెరవేరడానికి కారణమైనటువంటి వ్యక్తులే లేదా ఆ వ్యక్తులను నిల్చోబెట్టే సంఘాలే ఇవాళ నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. డిసెంబర్ 7న ప్రజాపాలన వినే నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 7వ తారీఖుని ఆల్మోస్ట్ 6 నెలల కాల వ్యవధిలో 2.5 నెలలు భారత పార్లమెంట్ ఎన్నికల కోడ్ను మినహాయిస్తే 4.5 కాలం వ్యవధిలో టెట్టు లేకుండా పదోన్నతులు ఇప్పించినటువంటి వ్యక్తిని, భాషా పండితుల పీఈటీల అప్గ్రేడేషన్ను సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా కేవిటేయించి భాషా పండిత సంఘాల అది ఎస్ఎల్టీఏ కావచ్చు, రుప్పు కావచ్చు, వాళ్ళ సహకారంతో వేలాది మందికి పదోన్నతులు ఇప్పించడానికి ముఖ్యమంత్రిని ఒప్పించినటువంటి వ్యక్తిగా రాబోయే రోజుల్లో కూడా ఇవాళ జోన్ 2లో ఆగిపోయిన జిహెచ్ఎం పదోన్నతులు కానీ అనేక విషయాలలో ఒక క్లారిటీతో సిపిఎస్ను రద్దు చేయించే అంశము, 2003 డిఎస్సి వాళ్లకు పాత పెన్షన్ ప్రకారం వచ్చే 57/4 మెమో బకాయిలు కూడా ఇప్పించే ఒక మేనిఫెస్టో పెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఇవాళ నల్గొండ, ఖమ్మం,